హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చెట్టినాడు చికెన్ ఫ్రైని ఎంతో ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమంటారు, అంత బాగుంటుందండి. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. అలాగే 3 ఇలాచీ వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, అలాగే 1 స్టార్ పువ్వు, కొంచెం చెక్క వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు సాజీరా ప్లేస్లో మీరు జీరా కూడా తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని లో ఫ్లేమ్లో బాగా ఈ కలర్ అనేది చేంజ్ అయ్యేలాగా మనం వేయించుకోవాలి. మొత్తం ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 8 లేదా 12 ఎండుమిర్చి తీసుకోవాలండి. ఎండుమిర్చి అనేది మీ కారాన్ని బట్టి తీసుకోవాలండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు మిరియాలు, ఎండుమిర్చిని. ఈ విధంగా వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీళ్ళు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తం ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 3 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా మనం మగ్గించుకోవాలి. ఇవి మొత్తం ఈ విధంగా బాగా మగ్గిపోయేలా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక 1/2 కేజీ తీసుకోవాలి. పీసెస్ అనేది ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా మనం కలుపుతూ ఉండాలి. ఇలా హై ఫ్లేమ్లో కలిపితేనే ముక్క అనేది మనకి గట్టిపడకుండా మెత్తగా ఉంటుందండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో మనం మొత్తం బాగా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామని ముందుగా వేయించుకునే ఉన్నాయి చూసారా, అవి మొత్తాన్ని పూర్తిగా చల్లని తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని ఇప్పుడు మూత పెట్టి ఫైన్ పౌడర్ కింద కొట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ కింద చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మనం పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చూసినట్లయితే చికెన్ అనేది చూసారు కదా, వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అయి ఉంటుందండి. ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మనం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మనం పోయేలా చూసుకోవాలండి. ఈ మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల దాకా చూసినట్లయితే చూసారు కదా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. అడుగంటకుండా దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ కారం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఈ కారం వేసి లో ఫ్లేమ్లోనే దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ అనేది చూసి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూసారు కదా, ఈ కారం అనేది కూడా చికెన్కి బాగా పట్టి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయిందండి. ఈ విధంగా రిలీజ్ అయితే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయింది.
ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చెట్టినట్టు చికెన్ ఫ్రై అనేది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెట్టినట్టు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని నా వీడియో కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చికెన్ ఫ్రై అనేది మనం వేడి వేడి అన్నంలో ఈ విధంగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే విధంగా చేయమంటారు, అంత కమ్మగా ఉంటుండేది చికెన్ ఫ్రై అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.